అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం కొల్లూరులో భూ కబ్జాదారులు పెరిగిపోతున్నారు. ఇక అక్కడ 9 ఎకరాలకు పైగా భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. రాత్రికి రాత్రే భూమి వద్దకు చేరుకుని హల్చల్ చేశారు. దాదాపు 200 మంది గుర్తు తెలియని వ్యక్తులు కంటైనర్లు, నేమ్ బోర్డులు, రైలింగ్ పైపులతో అక్కడికి అర్ధరాత్రి చేరుకున్నారని తెలుస్తుంది. భూమిలో నిర్మించిన ప్రహారీ జేసీబీల సహాయంతో తొలగించారు. రైలింగ్ పైపులను కొత్తగా పాతారు. ఇక వారిని అడ్డుకున్న 3 సెక్యూరిటీ గార్డులను కిడ్నాప్ చేసి నార్సింగ్ వద్ద వదిలేశారని సమాచారం. అక్కడ ఉన్న వాచ్మెన్ దంపతులపై దాడి చేసి చంపుతామని బెదిరించారు. ఇక వారిని ఇంట్లో బంధించారని తెలుస్తుంది. ఈ కబ్జా విషయాన్ని నార్సింగ్ లో వదిలిపెట్టిన సెక్యూరిటీ గార్డుల ద్వారా తెలుసుకున్న సూపర్వైజర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 20 మంది మహిళలు, 12 మంది పురుషులను అదుపులోకి తీసుకుని కొల్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం అక్కడ పోలీసుల పహారా కాస్తుంది. ఈ భూమిని మేము 99 జనవరిలో కొన్నాము. అప్పటి నుంచి మా అధీనంలోనే ఉంది. రెగ్యులర్గా వ్యవసాయం చేస్తూ ఉంటుంది. ఈ మధ్య కొంచెం వ్యవసాయం పెద్ద ఇది లేదనేసి వదిలేసాము. వెనకాల స్కూల్ ఉంది, వాళ్ళు బస్సులు పెట్టుకుంటా అంటే పెట్టుకోమన్నాం, వాళ్ళే చూసుకుంటున్నారు. మీరు చూస్తే కూడా కనపడుతుంది, అక్కడ ఒక వాచ్మెన్ రూము, చెట్లు అవన్నీ. ఇంకా వ్యవసాయం మొన్నటిదాకా జరిగిందని మీకు కనిపిస్తుంది. ముందర కాంపౌండ్ వాళ్ళు కూడా మీకు బెదిరి చెట్లు వేసుకొని కాంపౌండ్ వాళ్ళు చుట్టూతా ఉంది. సగం కాంపౌండ్ వాళ్ళు మీరు అక్కడ చూస్తే ఉంటుంది. అది వెనకకు తోసేసి రాత్రికి రాత్రి 200 మంది వచ్చినారంట. ఇక్కడున్న సెక్యూరిటీ వాళ్ళని 3 వాళ్ళ ఫోన్లు లాగేసుకొని బెదిరించి ఒక రూమ్లో వేసి తాళం వేసి వాళ్ళు బెదిరించేసి గోడ కాంపౌండ్ వాళ్ళు పడగొట్టి బెదిరి చెట్లను పడగొట్టి లోపలికి వచ్చి ఆక్యుపై చేయడానికి చూశారు. మా చిన్న కొడుకు జ్వరం వచ్చింది. అయితే నేను హాస్పిటల్కి పోయి చూపించుకొని వచ్చి ఇక్కడ దింపి మళ్ళీ నేను గేట్ కడికి పోయినా. భోజనానికి అన్నంకి వచ్చే వరకల్లా మొత్తం నిండిపోయారు. వీళ్ళు షూటింగ్ వల్ల ఎవరు అని నేను అబ్జర్వ్ చేసుకునే వరకల్లా నా ఫోన్ లాగేసుకొని ఇక నన్ను లోపలికి దొప్పుకుపోయారు సార్. దొప్పుకుపోయి ఇక పారకమ్మ ఇద్దరే సార్. అంటే ఇక ఆర్టిక్లా అని మొత్తం పైనకి తీసుకుపోయి ఇక మళ్ళీ కిందికి దిగనీయలేరు సార్. దిగనీయలేరు. ఇక డోర్లు లాకు. ఇక మొత్తం ఎక్కువ మాట్లాడితే కొట్టుడే. ఇక టాయిలెట్కి పోయినా ఎంబడే గన్మెన్ లాగా వస్తారు. ఎక్కడ పోయినా మా భార్యకు కూడా అంతే చేశారు, నాకంతే, మా పిల్లలకు కూడా. అది సార్ నేను నా ఫోన్ ఇంట్లో ఇట్లా లోపలికి అడుగు పెట్టగానే తీసేసుకున్నా బయటనే. తాళం వేసేయండి అన్నారు ఫస్ట్. సరే తాళం వేస్తుందని అని తాళం వెతుకుతున్న పిల్లగానికి జ్వరం వచ్చిందని. పిల్లగానికి జ్వరం వచ్చింది, టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఇప్పుడే వచ్చినా, నేను మందులు కూడా వేయలేను. కొంచెం తినబెట్టినాక వెళ్తా, మీరు ఎవడు వచ్చినా నేను వెళ్ళను అన్నాక పిల్లగాన్ని తినబెట్టినిచ్చారు. అప్పటి నుంచి ఇక కొట్టుడు మొదలు పెట్టిరు. ఇక పిల్లగాడు తిన్నాడు కదా, మందులు వేసినావు కదా నడుగుండని కొట్టిరు. కొడితే ఇక మా సారాలకు ఒకసారి ఫోన్ చేయండి, మా ఫోన్ ఇవ్వకుండా సరే మా సారాలకు ఫోన్ చేయండి అంటే ఫోన్ ఇవ్వలేరు. వాళ్ళ ఫోన్ ఇవ్వమంటే మా సారాలకు ఒకసారి ఫోన్ చేసి వెళ్తామంటున్నాను. అందరు కొట్టిరు. 30 మంది వచ్చారు సార్. పిల్లల్ని కోసిస్తాం, పొడుస్తాం, చంపేస్తాం అని అంటున్నారు సార్. పిల్లగానికి అడిగే జ్వరం వచ్చింది. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.